మనంతటా మనం ఏదైనా తయారు చేసి దాని నుంచి ప్రపంచంలో ఎవరు చేయకుండా మనమే చేసామనే ఒక తృప్తి ఉంటుంది చూడండి, అది చాలా చాలా తక్కువ మందికి వస్తుందన్నమాట. మీకు ఎలా ఉండేది అంటే మీ జర్నీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు క్లాసు వినడం కాకుండా ఇంకేదో చేయాలి అలా ఉండేవారా ఫస్ట్ నుంచి? యాక్చువల్లీ నాది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. యాక్చువల్లీ అంటే 2020కి నేను సైంటిస్ట్ అవుతానని చేసి నేను రాశాను అనమాట. అప్పుడు మేనిఫెస్ట్ చేశారు చిన్నప్పటి నుంచి ఏదైనా తయారు చేస్తాను చేయాలని ఒక క్యూరియాసిటీ ఎక్కువ అండి, తెలుసుకోవాలని ఆత్రుత. ఎందుకంటే ఇది మొత్తం చేయడానికి ఎంత కష్టపట్టింది మీకు ఇప్పటి వరకు? 9 లక్షల దాకా అయిందండి. ఈ మెషిన్ తయారు చేయడానికి ఒక అమ్మ కూతురు కన్వర్జేషన్ కారణం అని. ఏంటా కన్వర్జేషన్? ఆమె అయితే ఏడ్చేసింది నా దగ్గర మరి ఘోరంగా. ఎంతసేపు కూర్చోనంటే నా వల్ల కాదు బిడ్డ, నేను అల్లలేను, 1 month లో చేసేద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ ఇది 1 month లో అవ్వలేదు. ఇది ఇంటి పట్ట కాదు, మళ్ళీ తాకట్టు పెట్టి వేరే చోట 2 lakhs తీసుకున్నాం. ఎందుకు? డబ్బులు లేవండి, మేము పూర్. ఎడిసన్ బల్బు తయారు చేసినప్పుడు కూడా 99 సార్లు ఫెయిల్ అయితే 100సారి అయింది అన్నట్టు చెప్తూ ఉంటారు. అవును. ఈ మెషిన్ వెనుక అలాంటి స్టోరీ ఏమైనా ఉందా? ఇది 32వ డిజైన్ మేడం. ఓకే. చాలా ప్రెషర్, చాలా ఆల్మోస్ట్ ఆ చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయినాం. ఆ కొళ్ళు ఎర్రగైపోయేటివి, అసలు నిద్ర పట్టేది కాదు. ఒక రకమైన హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఎంత చిన్న పనా అని కాదు, మనంతటా మనం ఏదైనా తయారు చేసి దాని నుంచి ప్రపంచంలో ఎవరు చేయకుండా మనమే చేసామనే ఒక తృప్తి ఉంటుంది చూడండి, అది చాలా చాలా తక్కువ మందికి వస్తుందన్నమాట. ఈరోజు నాతో పాటు కూడా అలాంటి వ్యక్తే ఉన్నారు. ఒక మెషిన్ ఇన్వెంట్ చేశారు. అది తయారు చేసిన తర్వాత ఇప్పుడు దానికి మంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. అంటే అసలు చాలా నార్మల్ పని కదా, దానికి ఎందుకు మెషిన్ అని డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. సో ఆ విషయాలన్నీ మన శ్యాంబాబు గారితో మాట్లాడైతే తెలుసుకుందాం. అదేంటంటే జాస్మిన్ గార్లాండ్ మేకింగ్ మెషిన్, అది ఆయనే ఇన్వెంట్ చేశారు. సో దాని ప్రాసెస్ ఏంటి, ఎలా జరిగింది, ఆయన ఎక్కడి నుంచి ఏం చదువుకున్నారు, దీని వెనక అసలు స్టోరీ ఏంటి, ఇవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. హలో అండి. నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో శ్యాంబాబు గారు, ఎక్కడి నుంచి మీరు ముందుగా? మాది నిడదవోలండి, ఎన్టీఆర్ కాలనీ. ఓకే. మాది అదొక చిన్న పల్లెటూరు అన్నట్టు, మామూలుగా అంటే టౌన్ దగ్గర ఉంటుంది, దూరమే కాదు. స్కూల్లో ఉన్నప్పుడు నాకు దీని మీద ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. ఆల్మోస్ట్ తెల్లవారుజామున 3-4 గంటల వరకు మేలుకు నుండి నేను మా తమ్ముడు కూర్చొని నేనేం చేస్తాను, మా తమ్ముడు కూడా అబ్జర్వ్ చేసేసాడు. ఇప్పుడు అబ్జర్వ్ చేసిన వాటికే ఇప్పుడు ఈ రోజున మంచి జాబ్ వచ్చింది. నేను కూడా కొన్నాళ్ళ పాటు జాబ్ చేశాను. నాకు ఇంకే నేను నేర్చుకున్న నాలెడ్జ్కి ఆ ఇంటెలిజెన్స్కి నేను చేసే వర్క్కి సంబంధం లేదు. అందుకోసం నాకు ఇది వద్దనుకుని మా అమ్మకు చెప్పి నేను ఇలాగా అనుకోకుండా, అంటే నా స్టూడెంట్ ఇంటికి వెళ్ళి వస్తుందన్నమాట. ఒకరోజు వస్తున్నప్పుడు ఖైరతాబాద్ దగ్గర తల్లికి కూతురికి మధ్యన జరిగిన సంభాషణలో నాకు అది ఇంపాక్ట్ అనిపించింది. అది అసలు ఈ మెషిన్ ఎందుకు లేదు, నేను ఇన్ని ప్రాజెక్టులు చేస్తాను, సేమ్ కాపీ పేస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎక్కడ చూస్తున్నాయి, ఎంటెక్, బీటెక్, ఆర్మీ కానీ గవర్నమెంట్ కానీ ఇవన్నీ సేమ్ ఉన్నాయి. మనం ఇది చేయలేమా, ఎన్నో చేసిన వాళ్ళం అనేసి నాకు అక్కడ ఆల్రెడీ నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఓకే నేను చేయగలుగుతాను, ముందు చేద్దామనేసి ఆ విధంగా గూగుల్లోని, తర్వాత పీడిఎఫ్లోని స్కీమెటిక్స్ ఇవన్నీ మొత్తం అన్ని వెతికానండి. ఎక్కడా లేదు మిషన్. సరే అయితే మనం ఆల్రెడీ కుట్టు మిషన్ ఉంది కదా, అది ఏ కాన్సెప్ట్లో అల్లుతుందో దాన్ని అబ్జర్వేషన్ చేసి మనం ఈ మిషన్ ఒకటి తయారు చేసాం అనుకో వాళ్ళు ఏదో యూజ్ చేసుకుంటారు కదా, నా తరపున ఇద్దామని చేసి అనుకొని నేను అట్లా తయారు చేస్తాను. కానీ నేను జస్ట్ మీరు ఎక్కడి నుంచి అని అడిగాను, నేను అడగక ముందే ప్రాసెస్ మొత్తం చెప్పేస్తున్నారు. ఏం చదువుకున్నారు మీరు? అంటే నేను యాక్చువల్లీ బిఎస్ ఎంపీసీ చదివానండి. యాక్చువల్లీ ఓయూలో, అంబేద్కర్ ఓయూలో చేశాను. తర్వాత ఇంకా అంటే నేను ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాను. ఆల్మోస్ట్ 14 ఏళ్ళు చేశానండి జాబ్. 14 ఏం జాబ్ చేసేవారు? యాక్చువల్లీ ఎంటెక్, బీటెక్ వాళ్ళకి ఆ ఫైనల్ ప్రాజెక్ట్లో మేము ట్రైనింగ్ ఇస్తామండి. నాది ఎక్కువ శాతం హార్డ్వేర్ ఉండేది. హార్డ్వేర్లో ఎక్స్పర్ట్ అనమాట. మీకు ఎలా కావాలని మీకు
ఆ విధంగా తయారు చేసేస్తాను. ఏ మిషన్ అయినా సరే రిపేర్ చేయగలము. దానికి ఇంకేమైనా కొత్తగా ఎక్స్ట్రా మోడల్స్ ఏమైనా యాడ్ చేయాలంటే అది కూడా చేస్తాము అన్నమాట. ఓకే. అంటే మెషిన్స్ కి సంబంధించిన వర్క్ ఆ ఏది సబ్జెక్ట్ ఇచ్చినా అంటే తెలిసింది. ఆ చేయగలరు. సబ్జెక్ట్ అంటే తెలుసు. ఓకే. మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు? యాక్చువల్లీ మా నాన్న రిక్షా డ్రైవర్ అండి. ఓ, మా అమ్మ కూలి పని. రిక్షా డ్రైవర్ మీ రిక్షా నాన్న? డ్రైవర్. అమ్మ కూలి పని చేస్తారు కానీ చదివించారు. చదివించారు. నేను చిన్నప్పటి నుంచి శాంతినివాస హాస్టల్లో చదువుకున్నాను అనమాట. ఓకే. సో అక్కడ ఆ డిసిప్లిన్ అనేది నాకు అలవాటు. దానికి అలవాటైంది, అలవాటైంది. ఉపయోగపడింది కూడా. అది ఇప్పటిదాకా ఆ డిసిప్లిన్ అలాగే ఉంది. దానివల్లే నేను ఎటు వేరే మార్గం పోకుండా నేను అనుకున్న రూట్లని ఇప్పుడు పోగలుగుతున్నాను. ఓకే. ఇటు తమ్ముడికి చెల్లికి ఆ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఇంకా నా ఒక్కడికి ఏం కావాలేదు. ఇంకా తొందరలోనే చేసుకుంటాను. ఓకే. రోడ్ మీద చూస్తున్నామనో లేకపోతే ఇంకెవరైనా చేశారనో మనకు అందరికి అంత ఈజీగా ఐడియాస్ రావు. ఏముంది నార్మలే కదా, అసలు మల్లెపూలు అల్లుకుంటారు, పెట్టుకుంటారు, కామన్ థింగ్. మల్లెపూలు అల్లుకోవడానికి ఒక మెషిన్ ఎందుకు లేదు అనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. అవును. కన్సిస్టెంట్ గా మన మైండ్ లో ఏదో ఒకటి సాధించాలి, చెయ్యాలి అని ఒక ఆలోచన ఉంటే తప్ప అట్లాంటి ఆలోచనలు రావు. అవును. మీకు ఎలా ఉండేది అంటే మీ జర్నీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు క్లాసు వినడం కాకుండా ఇంకేదో చేయాలి, అలా ఉండేవారా ఫస్ట్ నుంచి? యాక్చువల్లీ నాదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. యాక్చువల్లీ నా వే ఆఫ్ థాట్ అంట చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఇన్ కేసు మీరు హాస్టల్లో కానివ్వండి, నా చిన్నప్పటి హాస్టల్ లైఫ్ కానివ్వండి, స్కూల్ లైఫ్ కానివ్వండి, ఓకే. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందరూ ఆడుకుంటుంటే నేను ఒక్కనే సెంట్ ఆంబ్రస్లో ఉన్నప్పుడు కూడా ఆ టైంలో కూడా ఎట్లా ఉండేటోనంటే మెట్ల మీదకి వెళ్ళిపోయేటండి. 3వ ఫ్లోర్కి వెళ్ళిపోయి ఆలోచించేటోని, ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇది బాగుంటుంది, ఇలాగ అనేసి రకరకాలుగా థింకింగ్. నేను స్కూల్లో ఉన్నప్పుడే డ్రాయింగ్లో ఫస్ట్ అండి. ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు డ్రాయింగ్లో ఫస్ట్. తర్వాత ఏమో లైబ్రరీలో చదివి లీడ్ ఇండియా 2020లో స్టేట్ ఫస్ట్. అందులో 3000 మంది పైగా పాల్గొన్నారు. ఇప్పటికే అన్నానేమో ఉంటుంది లీడ్ ఇండియా 2020 ఎస్ఏ కాంపిటీషన్. 3 రోజుల్లో నైట్ అంతా కూర్చొని మొత్తం 10 పేజీలు ఉంటుంది మొత్తం మ్యాటర్. అంటే 2020కి నేను సైంటిస్ట్ అవుతానని నేను రాశాను అనమాట. అప్పుడు ఎస్ఏ కాంపిటీషన్ ముందేమో స్కూల్లో ఫస్ట్ వచ్చింది, సెకండ్ ఏమో జిల్లా లెవెల్ ఫస్ట్ వచ్చింది. 1 మంత్ అయిపోయిన తర్వాత 1.5 మంత్ తర్వాత స్టేట్ ఫస్ట్ వచ్చేసామన్నారు. అలాగా నేను అదే మేనిఫెస్ట్ చేశారు చిన్నప్పటి నుంచి ఏదైనా తయారు చేయాలని ఒక క్యూరియాసిటీ ఎక్కువ అండి, తెలుసుకోవాలని ఆతృత. ఎందుకంటే నేను ఎక్కువగా మోస్ట్లీ అయితే అబ్జర్వేషన్ చేస్తానండి. మోస్ట్లీ అబ్జర్వ్. ఇప్పుడు మనం మంచి చేయాలన్నా ఆ చెడు చేయాలన్నా ముందుగా నీ ఆ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఏం చేయాలన్నా ఆలోచన ముందుగా ఏమైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఒక పని చేసే ముందు నువ్వు చేసేది మంచిగా చెడు అనేది ఆలోచించుకొని వెళ్ళాలి. అలా వెళ్తే అది ఫ్యూచర్లో అది హెల్ప్ఫుల్గా అవుతుంది అనమాట. ఆ కేటగిరీ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఓకే, ఇది చేయడం వల్ల నలుగురికి మంచి జరుగుతుంది, ఒక పక్కన మనీ వస్తుంది, ఇంకో సైడు నలుగురు నోట్లో మీ పేరు వస్తుంది. అదొక చిన్న ఆశ, అంతేనా? అంతే మేడం. స్టిల్ ఇందాక మీరు అన్నారు ఈ మెషిన్ తయారు చేయడానికి ఒక అమ్మ కూతురు కన్వర్జేషన్ కారణం అని. ఏంటా కన్వర్జేషన్? పెద్ద గణపతి బొమ్మ పెడతారు కదండి, ఎగ్జాక్ట్ గా ఆ బొమ్మ వెనకాల తన ఇల్లు. ఓకే. ఆ రోజు మార్నింగ్ నేను స్కూటీ వేసుకుని వచ్చేస్తాను, గేట్ దగ్గర ఆఫ్ చేస్తాను, గేట్ పడింది. అప్పుడు పూల షాప్ అనమాట, మల్లెపూల అల్లుతుంది ఆమె. యాక్చువల్లీ ఒక తల్లి కూతురు తల్లిని అడుగుతుంది, అన్నం పెట్టామన్నట్టు. ఉండవే, నేను అల్లుతున్నాను, అల్లేసేసి వస్తున్నాను అంటే కొన్ని పువ్వులు ఉన్నాయి ఇంకా. అప్పుడు అంటే ఆ టైంలో సన్ లైట్ పడుతుంది, 11 అవుతుంది టైము. సన్ లైట్ పడి ఆ స్వెట్టింగ్ అవుతుంది వాళ్ళకి. యాక్చువల్లీ ఆ స్వెట్టింగ్ అయ్యి అదొక ఇంపాక్ట్ అనమాట. ఈమెమో ఏడుపుతో చూస్తుంది తల్లిని, ఈమెమో ఆగవే ఉండు అల్లేసిస్తానని ఆ బాధ కనిపిస్తుంది అనమాట. అది ఇంపాక్ట్ అయిపోయింది మెయిన్గా. అది మైండ్లో ఎక్కడికి వెళ్ళినా సరే తిరుగుతూనే ఉంది. సో మనం వీళ్ళ కోసం ఏదో చేయాలి, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటనేది రియల్గా ఉందా లేదనేసి అప్పుడు అక్కడియం, ఇంకా హైదరాబాద్లో అక్కడ గుడి మల్కాపూర్, తర్వాత మహారాష్ట్ర, ఇటు కోయంబత్తూరు, అంటే కొన్ని నేను వెళ్ళగలిగిన ప్లేస్లకి వెళ్ళి అడిగాను అనమాట. మాకు అవసరం ఉంది. ఆల్మోస్ట్ మేము 8 hours కూర్చుంటాం, మాకు బ్యాక్ పెయిన్. కొంతమంది అయితే గోల్డెన్ టెంపుల్ మనకొండ, ఆమె అయితే ఏడ్చేసింది నా దగ్గర మరి ఘోరంగా. ఎంతసేపు కూర్చోనంటే నా వల్ల కాదు బిడ్డ, నేను అల్లలేను, నాకు చేతుల నొప్పులు వచ్చేస్తాయి అంతసేపు అనేసి ఏడ్చింది అనమాట. సరేలేమో మీకోసం చేస్తానులే ఏదో చేసి అనేసి నేను అప్పుడు బాధపడ్డాను అనమాట. ఓకే.
అప్పుడు ఇలాంటి సరే చేద్దాం అనేసి మొదలైన ఆలోచన. అట్లా స్టార్ట్ అయింది. కాకపోతే ఇది 1 month లో చేసేద్దామని అనుకున్నాను యాక్చువల్లీ. ఇది 1 month లో అవ్వలేదు. ఇది ఇంటి పట్టా కాగితం మళ్ళీ తాకట్టు పెట్టి వేరే చోట 2 lakhs తీసుకున్నాం. ఎందుకు? డబ్బులు లేవండి మేము ఓ పూర్, మామూలు పూర్ కాదు. అంటే జాబ్ చేస్తూనే ఉన్నారు కదా. జాబ్ చేయండి. వచ్చే శాలరీ తోటి అసలు నాకే మిగలదండి ఇప్పటికి. దాంట్లో వచ్చే దాంట్లో ఇటు అమ్మ వాళ్ళకి పంపి నాది మెయింటైనింగ్ చేసుకొని ఇటు తమ్ముడికి ఇచ్చి ఇవన్నీ చేసేసరికి అయ్యేది కాదు. సో ఇంకా అట్లాగా కాదనిసేసి ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి అంటే అంత మాత్రం నమ్మకం ఉండడం అంటే గ్రేట్ కదా మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ. ఆల్రెడీ అంతకు ముందు నేను చాలా చేస్తున్నానండి. ఓకే. ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, 14 ఏళ్ళు జాబ్ చేశాను. తర్వాత ఎంటెక్, బీటెక్, ఆర్మీ ప్రాజెక్టులు, గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇవన్నీ పెద్ద చేస్తున్నాను. ఈవెన్ ఆర్మీలో కమాండర్స్ తోటి నేను ఫోటోలు దిగడం అవన్నీ మా అమ్మ వాళ్ళకి మా తమ్ముడు వాళ్ళకి ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను అనమాట. నేను కష్టజీవని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. రాత్రి 2-3 గంటలు నేను పట్టుకుంటే వదలను అనేసి వాళ్ళకి బాగా తెలుసు. అందుకోసమే సరే ఈ ఇల్లు నీది, అది నీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి. సో నువ్వు ఎట్లాగైనా చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది, ధైర్యం ఉంది అనేసి అందే అమ్మ. అలా ఆ విధంగా ఇవ్వాల్సి తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 lakhs తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ కాలుముడి చేసామండి అప్పటికి. కాలుముడి అంటే దాంట్లో 3 దారాలు ఉంటాయి. అది చాలా దగ్గరగా కలుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే 1/4 కిలో తెచ్చుకున్నాం అనుకోండి, 7 మూరలు కానీ 8 మూరలే అల్లగలుగుతాం. దానివల్ల ఏంటంటే అమ్మేవాడికి లాస్, కొనేవాడికి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే నాకు తర్వాత కర్నూలు నుంచి, చిత్తూరు నుంచి, అనంతపురం నుంచి కొన్ని ప్లేసుల నుంచి ఫోన్ చేసి వాట్సాప్ నుంచి మాకు చేతిముడి కావాలి, సింగిల్ దారంతో అల్లేది కావాలని అడిగారు అనమాట. ఇప్పుడు చేసింది సింగిల్ దారం అనమాట. అయితే సింగిల్ దారంతో అవుట్పుట్ ఇచ్చాను, అది వేరే మెకానిజం. అదే మెకానిజం అయితే 4-5 మిషన్లు చేశాను. బెంగళూరుకి ఒకటి, హైదరాబాద్కి ఒకటి, తర్వాత ఇంకోటి మహారాష్ట్ర వాళ్ళకి ఇచ్చామన్నమాట. కొన్ని ప్లేసులు ఇచ్చాము, కోయంబత్తూర్ ఒకటి. అలా ఇచ్చిన తర్వాత కూడా అది కూడా కొంచెం స్లో ఉందన్నమాట. అది అప్పుడు అంతా స్టార్టింగ్ ఉన్నది 4 seconds, స్టార్టింగ్ ఉన్నది 8 seconds, మళ్ళీ తర్వాత దాన్ని 4 seconds కి మార్చాను. ఇప్పుడు 2.5 seconds. అంటే ఇప్పుడు ఒక పువ్వుకి 2.5 seconds లో అల్లేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు లేడీస్ ఎంత ఫాస్ట్ కలుగుతారో ఆ స్పీడ్ ఈ స్పీడ్ సేమ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ నెల 15th కి వస్తుంది అనమాట. ఇంకో డిజైన్ వస్తుంది, అది ఇంకా హై స్పీడ్ ఉంటుంది. ఇంకోటి రేట్ కూడా తగ్గించేస్తుంది మేడం. అది 25కి ఇంకా లాస్ట్. అంతకుముందు అయితే 25, 35, 45 పెట్టుకున్నాం. అంటే మీకు ఫ్రేమ్ చూస్తే సేమ్ ఉంటుంది, మోటార్లు, డ్రైవర్లు, కంట్రోల్ ఇవన్నీ చేంజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు అలా కాకుండా మనం స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ వచ్చేసరికి పేదవాళ్ళ కోసం కాబట్టి, సో ఇప్పుడు 25,000 అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చింది మేడం. ఆల్మోస్ట్ ఆర్డర్స్ వచ్చేసినాయి, కాబట్టి ఇంకా నేను రెడీ అవ్వాలన్నమాట. అంటే అప్డేటింగ్ లో ఉంది వర్క్. కానీ అంత తగ్గించేస్తే నేను అంటే తక్కువ చేయాలని కాదు, మీ పరిస్థితి చూస్తున్నాను కదా, మీకు యూజ్ అవ్వాలి కదా ఫ్యూచర్ కి, మీరు చేస్తున్న అప్పులకి, మీకు సర్వైవల్ కి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ మల్లెపూలు మిడిల్ క్లాస్ బిలో వాళ్ళే ఉంటారు, కానీ హయ్యర్ క్లాస్ వాళ్ళు ఎవరు కూర్చొని అంతగా అనుకోరు. కొంతమంది నాకు రైల్వే జాబ్ చేస్తున్న వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు, 50 above 60 above చేసిన వాళ్ళు. ఈవెన్ తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, కొన్ని ప్లేసుల నుంచి నాకు ఫోన్ చేశారు, మా జాబ్ అయిపోయిందమ్మా, కాస్ట్ ఎంతైనా పర్లేదు, మాకు ఒక మిషన్ కావాలి, మేము ఏదో టైం పాస్ కలుగుకుంటాం. వాళ్ళు వేరు. ఇప్పుడు మాకు ఇదే జీవితం అనుకుంటున్నట్టు ఉంటారు మేడం వాళ్ళు. ఇప్పుడు 35 నాకు కర్ణాటక వాళ్ళు చాలా మంది ఫోన్ చేశారు మేడం. అంతా దగ్గరగా 75 members పైన చేశారు. ఆ వచ్చరాని తెలుగుతో మాట్లాడు, నాకేమో తెలుగు, ఇంగ్లీష్, హిందీ కొంచెం వచ్చరాని లాంగ్వేజ్ మాట్లాడి మాకు ఇంకా తగ్గించచ్చు అడిగాడు. సరే ఇదంతా కాదు, సరే మీకు ఒకటే రేట్ ఇచ్చేస్తాను, సో 25Kకి ఇచ్చేస్తాను ఇంకా లాస్ట్ కి. అది ఏదైతే అది అయింది, ఇంకా మనం ఏం చేయలేము. వాళ్ళు కూడా ఇచ్చుకోలేరు మేడం. ఇప్పుడు నేను 35 అంటే వాళ్ళు కొంతమంది ఓకేనండి అంటారు, మళ్ళీ మరుసటి రోజు ఫోన్ ఎత్తారు వాళ్ళు, మెసేజ్ కి రెస్పాండ్ అవ్వరు. అది నేను చాలా సార్లు చూసాను. వద్దులే ఇంకా మనం 25కి ఇచ్చేస్తే దాంట్లో మనం ఇంకేమన్నా కాంపాక్ట్ చేయగలమా. ఒకటి స్పీడ్ గా రన్ అవ్వాలి, హై స్పీడ్ రన్, మళ్ళీ అన్ని బ్రాండెడ్ అయి ఉండాలి. మళ్ళీ అవన్నీ ఆలోచించుకొని సరే
ఎందుకంటే బల్క్ గా చేస్తే మనకి తగ్గుతుంది మేడం. ఇలాగా 5, 3, 1, 2 అంటే నాకే కష్టం అవుతుంది. నేను లేజర్ కటింగ్లు బెండింగ్లు వాటికే డబ్బులు పోతాయి. అసలు ఏం మిగలవు. బట్ ఈ మెషిన్ ఎలా తయారు చేశారనే దానికంటే ముందు నేను ఇందాక ఇంట్రడక్షన్ లో అన్నాను, అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన పని లేదు అని. కానీ మన దగ్గర ఎట్లా ఉంటది అంటే ఏదైనా ఒక విషయం జరగంగానే అందరూ వచ్చేసి హైలైట్ చేసి వాళ్ళని ఫుల్ పాపులర్ చేస్తారు కదా. మీ విషయంలో ఎక్కడ లోపిస్తుంది అంటే ఇంతవరకు ఇంకా పాపులారిటీ రాలేదా, మీకు దక్కాల్సినంత పేరు దొరకట్లేదు అంటారా? యాక్చువల్లీ ఇది ఒకటి ఇది ఎలా ఉంటది అంటే అండి, మామూలుగా మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక్కసారిగా పీక్ లెవెల్ తీసుకుపోతారు. అక్కడ నేను ఎక్కడో దిక్కున మాట వదిలేస్తా, అది నాకు బూమరాంగ్ అయిపోతుంది మళ్ళీ. ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అదే, ఎవరిదైనా సరే తీసుకోండి అది. అందుకోసమే నేను మెయిన్ గా నా నుండి నేను ఎవరికి ఏం పంపలేదు. నేను ఎవరికి ఈవెన్ ఇన్స్టాగ్రామ్ నాది ఉంది, ఫేస్బుక్ ఉంది, ఈవెన్ నా వాట్సాప్ డిపి కూడా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ గవర్నర్ తో దిగాను, సెంట్రల్ మినిస్టర్ తో దిగాను ఫోటోలు, రీసెంట్ గా మోహన్ బాబు గారు దిగాను. అవి కూడా నేను డీపీలు కానీ ఏం హడావిడి ఏం చేయను. ఒకటి నా మైండ్ లో ఒకటి ఉంది మేడం, అది అనుకున్నది సాధించేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తాను. నా మనసుకు నేను అసమాధానం చెప్పుకున్నాను లేదంతే. వాళ్ళందరినీ ఎలా మీట్ అయ్యారు గవర్నర్ గారిని, మోహన్ బాబు? యాక్చువల్లీ పల్లి సుధన అని ఆర్గనైజేషన్ ఉంది ఇక్కడ మన సైనిక్పూర్లో. గణేశం సార్ దగ్గరికి వెళ్ళాను, ఇది సార్ నా పరిస్థితి అంటే అప్పుడు సార్ గారు రమ్మన్నారు, మరీ అడిగారు, నువ్వు రా బాబు నీకు అమౌంట్ క్రియేట్ చేస్తాను, నేను ఇస్తాను నువ్వు అనేసి. అంటే ఆ సార్ గారు ఇచ్చిన డబ్బులతోటే ఇది ఫస్ట్ టైం తయారు చేశాను అనమాట. ఆ 35,000కి ఈ మిషన్ రెడీ చేశాను. అది ఆ గవర్నర్ గారు వచ్చే టైంకి నేను చూపించలేకపోయాను, కానీ తర్వాత అందరికి ఆల్ ఎగ్జిబిషన్స్ అన్నిటికీ ఇదే తీసుకెళ్ళారు. రీసెంట్ గా మంగళగిరికి కూడా వెళ్ళడం, టీహెచ్ ఇన్నోవేషన్ హబ్ కూడా వెళ్ళడం జరిగింది ఆంధ్ర సైడ్. ఈ మిషన్ గురించి చాలా బాగా మాట్లాడారు. టిఎస్ ఇన్నోవేషన్ హబ్ లో కూడా పెట్టామండి. అక్కడ కూడా మోహన్ బాబు గారు కూడా రీసెంట్ గా వచ్చిన వీడియో రూరల్ మీడియా వాళ్ళు పెట్టారండి వీడియో. ఆ వీడియోలో యాక్చువల్లీ ఇన్ని రోజులకు పెట్టిన వీడియోల్లో ఎక్కడ నా ఫోన్ నెంబర్ ఉండదు. ఈవెన్ నేను కూడా ఎక్కడ పబ్లిష్ చేయలేదు, ఎవరికి ఏమి హార్డ్వైడ్ చేయలేదు. ఎందుకంటే మైండ్ లో ఒకటి ఉంది మేడం, అది అనుకున్నది ఇప్పుడు వాళ్ళు అల్లింది దానికంటే ఇంకా హై స్పీడ్గా వెళ్ళింది అనుకోండి, నేను సక్సెస్ అయినట్లు లెక్క. ఇప్పుడు వాళ్ళకి ఈక్వల్ గా అల్లుతుంది, ఇప్పుడు రాబోయేది ఇది ఇంకా హై స్పీడ్ లో అల్లుతుంది. ఇంకోటి ఫోన్ నెంబరు వేరే వీడియోలో లేదు, ఫస్ట్ వీడియోలో ఉంటుంది నాది. ఇది రీసెంట్ గా రూరల్ మీడియాలో 2 నెంబర్స్ పెట్టారు మేడం. దాని కారణంగా నా నెంబర్ పట్టుకున్నారు. ఈసారి వీడియో ఎడిటింగ్ చాలా బాగా వచ్చింది, సార్ వాళ్ళు చేశారు, అందువల్లే అంత రీచ్ అయింది. మోహన్ బాబు గారు చూసి ఇలాగా ఈ అబ్బాయిని రమ్మానండి నేను మాట్లాడుతున్న తనతో అనేసి అన్నారు. మొత్తానికి వాళ్ళు రాజమండ్రి దాకా వెళ్ళారంటే నా నెంబర్ పట్టుకోవడానికి. యాక్చువల్లీ అది పూర్తి వీడియోలో ఉంది నా నెంబరు. అయితే అంజిరెడ్డి గారు ఫోన్ చేసి మళ్ళీ అక్కడ నుంచి, ఈశ్వర్ రెడ్డి గారు ఫోన్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఫిల్మ్ డైరెక్టర్ ఆయన నుంచి నాకు వచ్చి ఇప్పుడు ఇలాగ రమ్మా సార్ నేను మీట్ అవ్వాలనుకుంటున్నారంటే, అయితే ఫుల్ ఆటోమేటిక్కి మేము సపోర్ట్ చేస్తాం బాబు అనేసి అన్నారు సార్ వాళ్ళు. నీకు ఏదైనా ఏమి ఇబ్బంది పడకు, ఏదైనా ఉంటే ఈశ్వర్ రెడ్డి గారికి ఫోన్ చేయండి అని చెప్పారండి. చూపించామండి, విష్ణు గారికి చూపించాను, మోహన్ బాబు గారు అలా వైఫ్ కూడా చూపించానండి. చూపించాను, చాలా బాగుంది అన్నారు. అయితే తొందరలోనే ఫుల్ ఆటోమేటిక్ చేయి బాబు, ఏం పర్వాలేదు, ఏం టెన్షన్ పడకు, ఆల్రెడీ కోతల మిషన్లు వచ్చేసినాయి, తర్వాత ఊడ్పుల మిషన్లు వచ్చేసినాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫుల్ ఆటోమేటిక్ చేస్తే లేబర్ వాళ్ళు కడుపు కొట్టినట్టు అవుతుంది అనేసి నా భయం నాది. వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతున్నారు, ఇది ఎట్లా తిప్పి మొత్తం ఇదంతా స్వెల్లింగ్ అయిపోతుంది, ఇదంతా పెయిన్ వచ్చేస్తుంది మేడం, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. వాళ్ళు హెర్బల్ డ్రింక్స్ తాగుతారు యాక్చువల్ లేడీస్, బాయ్స్ అయితే సాయంత్రం అయితే మందు తాగుతారు, మామూలుగా అబ్బాయిని తాగుతారు. సో అందుకోసమని వాళ్ళు కొట్టకూడదని ఉద్దేశించి, కాకపోతే వాళ్ళు కూడా ఈవెన్ షాప్ వాళ్ళు కూడా మాకు అదంతా వద్దమ్మా, మాకు ఫుల్ ఆటోమేటిక్ ఎంతమంది అడుగుతున్నారండి, నా వల్ల కావడం లేదు. అసలు మీరు అడగడం బాగానే ఉంది, నేను అక్కడ ఊహించాలి కదా, దానికి తగ్గట్టుగా డబ్బులు ఉండాలి కదా నా దగ్గర, ఉంటే నేను చేస్తాను, నో ప్రాబ్లం. ఓన్లీ ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేక ఆల్మోస్ట్ 2-3 years నుంచి వెయిటింగ్ అనమాట. కాకపోతే వీటిలో ఇప్పుడు పర్లేదండి, కొంచెం రీచ్ అవుతుంది. ఇంకా నా సైడ్ నుంచి ఆటో క్యాడ్ మొత్తం టెక్నికల్ గా అన్ని ఓకే అయిపోతే నేనే ఓపెన్ అవుతాను, తొందరలోనే ఓపెన్ అవుతాను, అట్లా ఏం లేదు. కాకపోతే
కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది టెక్నికల్గా ఆలోచించాలి, అది డీప్గా వెళ్ళిపోవాలన్నమాట. దాని అసలు R&D ప్రపంచం వేరు, ఓకే మామూలు ఈ లోకానికి సంబంధం ఉండదు, మళ్ళీ ఈ లోకం వేరు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అవతారం R&D చేసినప్పుడు ఉండదు, ఇంత గడ్డం ఉంటది, ఇంత జుట్టు ఉంటది, తిండి ఉండదు, నిద్ర ఉండదు. ఇది ఎలా చేయాలి, ఈ లాజిక్ ని ఎట్లా అప్లై చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ మిషన్ ఉంది కదండి, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ మిషన్ ఉన్నాను యాక్చువల్లీ రీసెంట్ గా రూరల్ మీడియా వచ్చిన తర్వాత నాకు కొన్ని కాల్స్ వచ్చినాయి, రమ్మన్నారు. నేను విజయవాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, తర్వాత నెల్లూరు దాకా వెళ్ళానండి. వాళ్ళందరం ఆల్మోస్ట్ ఓల్డ్ పీపుల్స్, రమ్మన్న వాళ్ళందరూ నన్ను నీకు సపోర్ట్ చేస్తా బాబు, సపోర్ట్ ఎవరో ఏం చేయలేదండి. ఇక్కడ మాట్లాడిన మాట వేరు, మన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో మాట ఉంది. సరే నో ప్రాబ్లం. ఏదైతే అయితే మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఆ ట్రావెల్లో వెళ్తున్నప్పుడు కూడా దీన్ని ఇంకా బ్రేక్ చేయాలి. నా మిషన్ నేనే బ్రేక్ చేసి ఇంకా స్పీడ్ పెంచాలి. 1 సెకండ్లో 2 knots చేసుకోవాలనేది నా కాన్సెప్ట్. అది యాక్చువల్లీ అది అవుతుందా లేదా, అది వెనక నుంచి పెట్టాలా, ఆ రోటర్ ఉంటుంది దీంట్లో, ఆ రోటర్ని వెనక నుంచి పెట్టాలా, ముందు నుంచి పెట్టాలా, ఈ మెకానిజం అసలు ఇది నా మిషన్ నేనే బ్రేక్ చేయలేకపోతున్నాను. ఇప్పటికి నాకు మెంటల్ గానే ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు కూడా వస్తున్నప్పుడు కూడా నాకు సరే చెప్తాం మరి, ఏదో చెప్తాం మరి, ఏం చేస్తాం, నాకు ఇంకా అది రాలేదు, ఎగ్జాక్ట్ గా రాలేదు. కొన్ని వీటిల్లో స్పీడ్ పెంచాల్సి వస్తుంది మేడం. స్పీడ్ పెంచితే డబ్బులు పెరుగుతాయి, ఆ డబ్బులకి ఆ స్పీడ్ ని తీసుకురావాలంటే కష్టం. మళ్ళీ మిషన్ సైజ్ పెరిగిపోతుంది, వెయిట్ ఎక్కువైపోతుంది. ఈవెన్ ట్రావెలింగ్ వీటిని కొరియర్ చేయాలని సరే నాకు అదొక ఇబ్బంది. సో అందుకోసం 1 second లో తీసుకురావాలని చెప్పి నేను రకరకాలుగా ఆలోచిస్తున్నాను. ఫైనాన్షియల్ గా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, అదే కదా అర్థమవుతుంది నాకు. సో నాకు ఈ మిషన్ గురించి చూడంగానే ఒక క్వశ్చన్ వచ్చింది. ఎడిసన్ బల్బు తయారు చేసినప్పుడు కూడా 99 సార్లు ఫెయిల్ అయితే ఆ 100వ సారి అయింది అన్నట్టు చెప్తూ ఉంటారు. అవును, ఈ మెషిన్ వెనుక అలాంటి స్టోరీ ఏమైనా ఉందా? ఇది 32వ డిజైన్ మేడం. ఓకే, ఇందులోని నేను ఎలా ఊహించను అలాగే వచ్చేస్తుంది విత్ ఇన్ 15 days. ఇదంతా 15 days. ఇక్కడ ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ ఒక్క మాడ్యూలే 8 months తీసుకున్నాడు. 8 నెలలు. ఇదొక్కటే 32వ డిజైన్. ఎందుకన్నానంటే ఇదొక్కటే నా తలకే తినేసింది మేడం. అసలు మెంటలేకపోయింది, చనిపోవాలని స్టేజ్కి వెళ్ళిపోయాను. ఓ పక్కన రెంట్, ఓ పక్కన అమ్మ వాళ్ళు తిడతారు, ఓ పక్కనేమో ఆల్రెడీ మనీ ఇవ్వలేదని, ఇంటి పట్టా కాతించాం కదా, మనీ ఇవ్వలేదని వాళ్ళు అడగడం, ఇవన్నీ ఒక రకమైన ఒత్తిడి మేడం. చాలా ప్రెషర్, చాలా ఆల్మోస్ట్ ఆ చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయినాం. ఆ కొళ్ళు ఎర్రగైపోయి అసలు నిద్ర పట్టేది కాదు. ఒక రకమైన సక్సెస్ అవ్వకపోతే దానికి వచ్చే తట్టుకోలేము మేడం, చాలా తట్టుకోలేము. అసలు ఏం చేయాలి అది అదొక బాధ ఉండదు మేడం. 8 నెలలు ఆల్మోస్ట్ మదన పడ్డారు బాగా, టూ మచ్. అది ఇంకా ఫైనల్ గా మరి అనుకోకుండా, మరి అంటే ఇవి అనుకోకుండా ఆ టైంకి మనం ఆ ప్రెజర్ పెడతారా మేడం. ఎప్పుడో తిన్నప్పుడు, ఏదో వెళ్తున్నప్పుడు, పార్కుల్లో నడుస్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ థాట్స్ వస్తాయన్నమాట. ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ అడిగేసాం అనుకోండి మైండ్ ని, అది ప్రాసెస్ లో పెడుతుంది. నాకు ఇది ఖచ్చితంగా కావాలి, ఇది ఏంటో నాకు ఆన్సర్ ఇవ్వాలి అనుకోండి, ఇమాజినేషన్ రన్ అవుతూ ఉంటుంది లోపల. అది రన్ అయ్యి ఇలా చేయొచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా, ఇలా చేయొచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా, దానికి అదే చెప్తుంది మైండ్. దానికి ఖాళీగా ఉన్నప్పుడు చెప్తుంది నాకు. ఆ టైంలో నేను ఓహో ఇట్లా ఉందా, అవునా కదని చేసి మళ్ళీ చెక్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ టెస్ట్ అండ్ ట్రయల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం R&Dలో. టెస్ట్ అండ్ ట్రయల్స్, ఇది నిజమా అబద్ధం, ఇందులో ప్రతిదీ నేర్చుకున్నది నిజమా అబద్ధం అన్న దాని దగ్గరే నేను అట్లా అదే నేర్పిస్తుంది మేడం. మనం ఏం కొత్తగా థింక్ చేయాల్సి అవసరం, మీకు మీరు చేసుకునే తప్ప బయటికి వెళ్ళి ఎక్కడ నేర్చుకున్నది ఏం లేదు మేడం. దీనికి సంబంధించింది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఉంది, వాళ్ళ కేటగిరీ వాళ్ళకి ఉంది మేడం, నా కేటగిరీ వేరు. ఈ సబ్జెక్టు వేరే వాళ్ళకి చెప్పామనుకుంటే వాళ్ళకి కూడా అర్థం కాదు. ఈవెన్ ఇప్పుడు ఈ మిషన్ ఇచ్చేస్తా మేడం, ఈ మంత్లోనే ఇచ్చేస్తాను చాలా మందికి. వాళ్ళు దీన్ని బ్రేక్ చేసి ఆ వేరే కాపీ చేయాలని కూడా వాళ్ళకు కూడా మెంటల్ వచ్చేస్తారు. కాపీ చేయలేరు మేడం. మీరు చేస్తే కనుక నేను ఏ మెకానిజం వాడాను మీరు కూడా అదే వాడాల్సి వస్తుంది కంపల్సరీ. అప్పుడు మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, నన్ను అడగాల్సి వస్తుంది. ఎలాగో ఓపెన్ చేస్తారు మేడం, కొంతమంది కొంటారు, కొంతమంది ఓపెన్ చేస్తారు. ఎందుకంటే మనం చాలా కంపెనీస్ ఉన్నాయి మేడం. ఇప్పుడు చెన్నై ఉంది, ఇటు బెంగళూరు ఉంది, అపోలో మార్కెట్ కి పెద్ద మార్కెట్ అది. సో బట్ మెకానిజం మీకు ఇప్పుడు తెలుసు కాబట్టి 8-9 నెలలు కాకుండా వెంటనే అయితే ఛాన్స్ ఉందా అలా అవడానికి?
ఉంది మేడం. ఓకే. అంటే చెయ్యొచ్చు. కొందరు ఉంటారు మేడం అక్కడక్కడ మంచి క్యూరియాసిటీ. కొంతమంది నాకే ఫోన్ చేశారు, మేము 10 ఏళ్ల క్రితమే చేయాలనుకున్న బాబు, బట్ ఎట్లా చేయాలి మాకు అర్థం కాలేదని అన్నారు. ఓకే. మొన్న రీసెంట్ గా నకరేకల్కి వెళ్ళాను. వాళ్ళ ఆవిడ చాలా అంత ఫాస్ట్ గా వెళ్తుంది, ఇలా పెట్టేసి వెళ్తుంది. అయితే ఆయన కూడా అనుకున్నాడంట, నేను చేద్దాం ఒక సైకిల్ వీల్కి ఇలా పెట్టి చేద్దాం అనుకున్నాడు. మళ్ళీ మహారాష్ట్రలో అష్ఫాక్ పటేల్ సార్, ఆయన అయితే కాలేజెస్కి వెళ్ళాడు, ఎవరన్నా థ్రెడ్ తోటి ఏమైనా చేస్తే కొత్తగా మాకు ఇలాగా మల్లెపూలెళ్ళే మిషన్ చేయగలుగుతారని చేసి అడిగేటోడంట కాలేజెస్ కి. ఎందుకంటే వాళ్ళు యంగ్స్టర్స్ కదా మేడం, థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ కొంచెం క్యూరియాసిటీ ఉంటది, ఏమైనా చేయాలని ఆలోచనతో ఉంటది కాబట్టి అట్లా. సో ఈ మెషిన్ ఎలా వర్క్ అవుతుంది అసలు, ఇది ప్రాసెస్ చేసి చూపిస్తారా? ఇది ఇక్కడ ఈ దారం బండిల్ ఉంది కదండి, ఈ ప్లేస్ లో మీరు 10 కేజీల దారం కూడా పెట్టుకోవచ్చు అనమాట. పాత మిషన్ లో బాబిన్ ఉండదు, ఎవ్రీ టైమ్ లోడ్ చేసుకునేటప్పుడు హాఫ్ అన్ అవర్. అది అల్లుతున్నప్పుడు ఒక ఫ్లో లో ఉంటారు జనాలు, అల్లేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లో లో ఉంటారు. ఆ ఫ్లో డిస్టర్బ్ చేస్తుంది ఈ దారం అయిపోవడం వల్ల. సో దానికోసం ఏం చేశానంటే ఇలా కాదనిసేసి మళ్ళీ వేరే విధంగా థింక్ చేసి అప్పుడు నేను ఈ విధంగా 10 కేజీల దారం కూడా పెట్టుకోవచ్చు. సో మనం వన్స్ లోడ్ చేసిన తర్వాత ఇదే షేప్ లోని ఇదంతా అందరికి ఈజీగా ఉంటుందా? ఈజీగా ఉంటుంది మేడం. కావాలంటే నేను ఇప్పుడు డిస్కనెక్ట్ చేసేసి మీకు ఇప్పుడు పెట్టి చూపించేస్తాను. సేమ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా వేసేస్తాం మేడం. తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేస్తాము, తర్వాత దీన్ని ఈ విధంగా తీసేస్తాము. ఈజీగా ఉంటుంది మేడం. ఇది వన్స్ లోడ్ చేసిన తర్వాత ఇంకా అంతే, అలా వదిలేస్తాడు మేడం. వదిలేసేసి మనం ఒకసారి ఇది ఈ దారాన్ని కింద నుంచి లాగుతాం మేడం, లాగేసేసి ఈ విధంగా వస్తుంది మేడం. ఈ విధంగా దారం ముందుగా అయితే ప్రైమరీ ముడి ఇట్లాగా వేసే విధానం చూపిస్తాను, చూడండి. మీరే పూలు పెడుతూ ఉండాలా? అంతే మేడం. ఇది సెమీ ఆటోమేటిక్ కనుక ఇది సగం పని మనం చేయాలి, సగం పని మెషిన్ చేస్తుంది. జస్ట్ అల్లుతుంది మెషిన్, అంతే మేడం. అంతే. సెమీ ఆటోమేటిక్ కాబట్టి. ఆటోమేటిక్ అయితే ఆటోమేటిక్ గా పూలు కూడా అది తీసుకుంటుందా? ఫుల్ ఆటోమేటిక్ లో అయితే బుట్టతో వేసేస్తే ఆటోమేటిక్ గా దానికి అది తీసుకుని అల్లుకుంటది మేడం. ఓకే. ఇప్పుడు ప్రతిసారి మీరు 2 పూలు పెడుతూ ఉండాలి. అవును మేడం. అప్పుడు దానికంటే చేత్తో అల్లుకోవడం ఈజీ అనుకుంటారు కదా. ఇప్పుడు ఇది మార్కెట్ లో ఎవరు అల్లుతారంటే అల్లికి వచ్చిన వాళ్ళు అల్లుతారు మేడం. అవును. అంత స్టేబుల్ గా కూర్చుంటారు. ఇది అనుకోండి మామూలు పిల్లలు మామూలుగా సినిమాలు చూసుకుంటూ మామూలుగా ఏమైనా సాంగ్స్ వింటూ ఏమి తెలియని వాళ్ళు కూడా అల్లొచ్చు అనమాట. ముసలి వాళ్ళతో సహా అలా కూర్చొని అలా మెల్లగా పెడితే దానికి అదే అలా అల్లుకుంటూ ఉంటుంది మేడం. అది అల్లుకుంటూ ఉందంటే మనం 2 పూలు పెడుతూ ఉండాలి ప్రతిసారి, కాన్షియస్ గా మనం పెడుతుంటేనే అది అల్లుకుంటూ వెళ్తుంది. అంతే మేడం. అంతే మేడం. ఓకే. ఇది మనం మార్కెట్ లో వాడుకోవడానికి ఉపయోగపడుతుందా, ఇంట్లో ఊరికే సరదాగా? లేదు మేడం, ఇది మార్కెట్ లో పెట్టుకుని వాడుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకుని వాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే మిషన్ ఆ మనిషి కంటే ఇంకా స్పీడ్ గా వెళ్తుంది మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫెస్టివల్స్ వచ్చినాయి మేడం. ఫెస్టివల్స్ కానీ పెళ్లి ఫంక్షన్లు ఆ టైంలోని ఏమవుతుందంటే వాళ్ళకి పువ్వులు ఉంటాయి, అల్లెటోళ్ళు ఉండరు. మహారాష్ట్రలో నేను చాలా చోట్ల చూస్తున్నాను. ఇది ఎట్లాగంటే నన్ను తీసుకెళ్లారు, అష్ఫాక్ పటేల్ సార్ తీసుకెళ్లి అవన్నీ పువ్వుల కుప్పలు, అల్లెటోళ్ళు లేక అవన్నీ పాడేశారు అనమాట. మహారాష్ట్రలో లేడీస్ చాలా స్లోగా అల్లుతారు మేడం. మన ఆంధ్రాలో అయితే ఫాస్ట్ గా వెళ్తారు, సౌత్ ఇండియాలో కానీ అటు సైడ్ కొంచెం స్లోగా ఉంటుంది మేడం. సో ఇప్పుడు పూలు మీరు 2 దానికి ఇస్తే అది మనం ఇట్లా అల్లేది చేస్తుంది. అంతే మేడం. కరెక్ట్ గా ప్లేస్ లో పెడుతున్నారు మీరు. అంతే. ఆ నీడిల్ ఉంది కదా మేడం, నీడిల్ పక్కనే పెట్టాలన్నమాట యాక్చువల్లీ దీన్ని. ఓకే. ఆ నీడిల్ దగ్గర పెడితే సరిపోద్ది. అంతే. 2 అల్లికలు పెట్టే వరకు అట్లా పట్టుకొని ఉంచాలి. అంతే. అంటే ఫస్ట్ అల్లిక తోటి మీరు వదిలేయచ్చు. ఇదిగో మేడం పెట్టనా, ఫస్ట్ అల్లికి వదిలేసాను. ఓకే. అది సెకండ్ అల్లికి ఆటోమేటిక్ గా తీసేసుకుంటది యాక్చువల్లీ. అట్లా విడిపోయిన పూలు తీసుకోదు మళ్ళీ. యా మేడం. కొంచెం మొగ్గగా ఉన్నప్పుడే అల్లుకోవాలి. ఆ మొగ్గగా ఉన్నప్పుడు పెడితే చాలా నీట్ గా వస్తుంది మేడం. అట్లా. ఓకే. ఇవన్నీ మీరు దీంట్లో అల్లినవేనా? అంతే మేడం. గ్యాప్ కూడా పర్లేదు, మార్కెట్ లో ఎలా ఇస్తున్నారో అంతే గ్యాప్ ఉంది.
ఇంకా దగ్గర కావాలంటే ఇంకా దగ్గరికి వస్తుంది మేడం. అట్లా ఏం లేదు, మీకు దగ్గర కావాలా దగ్గర వస్తుంది, దూరం కావాలా దూరం వస్తుంది అనమాట. ఓకే దీంట్లో నెక్స్ట్ వచ్చే దాంట్లో సెట్టింగ్ వస్తుంది. ఓకే ఇన్ కేసు 5mm కావాలంటే 5mm, 6mm కావాలంటే 6mm గ్యాప్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే అంతే. అంతే రెండు మేడం. పూలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి చాలా మందికి యూజ్ అవుతుంది. వెంటనే పూలు కావాలి అన్న దగ్గర ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. మన ఇంట్లో పెళ్లిళ్ళు శుభకార్యాలు ఏమైనా ఉన్నప్పుడు అందరూ కూర్చొని అల్లే దగ్గరే ఇట్లాంటి ఒక మెషిన్ పెడితే అంతేనండి, ఫాస్ట్ గా అయిపోతుంది. అంతేనండి. గుడ్. ఇది మొత్తం చేయడానికి ఎంత కాస్ట్ పట్టింది మీకు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ 9 లక్షల దాకా అయిందండి. 9 లక్షల? 9 లక్షలకి వెళ్ళి 25,000 అమ్మేస్తా అంటున్నారు. మరి ఏం చేస్తామండి, ఇప్పుడు వాళ్ళు ఎవరు కొంటలేదు. అసలు 9 లక్షలు పెట్టడానికి ఏముంది దాంట్లో అంతలా? R&D అదే కదా మేడం. ఓకే, R&D అంటే అదే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాడ్యూల్ ఉంది మేడం, అదేలేండి. కాస్ట్ వచ్చేసరికి ఎంత ఉండదు, మహా అయితే ఒక 1,500 రూపాయలు కాస్ట్ ఉంది ఇక్కడ. 1,500 రూపాయల కోసం 8 నెలల టైము, ఓకే, ఆల్మోస్ట్ 4 లక్షలు ఎంతో కానీ అయిపోయింది అక్కడ. సో ఇలా చేయాలని ఉంటుంది మేడం. సాలినాయిడ్స్తో చేయాలా, సర్వో మోటార్లతో చేయాలా, డీసీ మోటార్తో చేయాలా, లేకపోతే రకరకాల ఇది ఎలాంటిదంటే మేడం, అలైన్మెంట్ అనే బేస్డ్ రన్ అవుతుంది. ఇది ఇదేదో మనం టిక్క కొట్టేస్తే ఏదో వచ్చేసేది కాదు, మోటార్ బియ్యం తిరిగేస్తే ఏదో వచ్చేసేది కాదు. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే అలైన్మెంట్. ఆ అలైన్మెంట్ బేస్ చేసుకుని అది అంత నీట్ గా దగ్గర కలుగుతుంది. ఇంకోటి, ఇది చేసిన తర్వాత మళ్ళీ 6 నెలలు ఆ షాప్ ఆయన నన్ను విసిగించాడు. నాకు నువ్వు వల్లే దాంట్లో 10mm గ్యాప్ వస్తుంది, ఇంకా దగ్గర అన్నారు. అలాగని అనేసరికి మార్చుతూ దగ్గర రావడానికి అస్సలు నాకు ఒక రకమైన మెంటల్ టెన్షన్ మేడం. నేను ఇదే మాట చెప్తా, ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తాను. ఈ మాటల్లో పడ్డా నరకం కదా. నేను వేరే వాటిలో నేను ఎట్లా ఊహించినా అట్లాగే జరిగింది ప్రతిదంతా. ఇమాజినేషన్. నేను ఈవెన్ మహారాష్ట్ర నుంచి వచ్చినప్పుడు నేను ట్రైన్ లో ఏం ఆలోచించాను, ఇలా చేద్దాం అనుకున్నాను, కరెక్ట్ గా అదే వచ్చింది ఎగ్జాక్ట్ గా, నో ప్రాబ్లం. ఎక్కడంటే ఇక్కడ ఫ్లవర్ హోల్డర్ అని మాడ్యూల్ ఉంటది, ఆ ఒక్క మాడ్యూల్ ఒకటే నా ప్రాణం తీసేసింది చెప్పాలంటే. అక్కడే నేను అంత లాస్. అదొకటి సక్సెస్ అయితే ఇంక ఈ మిషన్ అయిపోయినట్టే అనేసి నాకు అప్పుడే అనిపించింది. సరే నేను అయ్యింది. బట్ ఫస్ట్ మిషన్ కాబట్టి మేబీ అంత ఖర్చు అంత టైం పట్టుంది. అవును, R&D కాబట్టి ఆ కాస్ట్ పడుతుంది మేడం. R&Dకి దేనికైనా సరే కొందరికి అట్లా, కొందరికి అయితే కోట్లు అయిపోతాయి, కొందరికి అయితే లక్షలు అవుతుంది. నేను పెట్టిన ఆ ఖర్చుకి 2 స్టేర్లు కట్టచ్చు మేడం. అంటే నేను చిన్నప్పటి నుంచి ఆ ఖర్చుకి ఎందుకంటే నేను తెలుసుకోవాలని క్యూరియాసిటీ, ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్ అని తెలుసు మేడం, ఆల్మోస్ట్ తెలుసు. మీకు ట్రబుల్ షూటింగ్ ఎక్కువ చేస్తాను నేను. ఇందులో ఇది కాలిపోయింది, అది ఎలా కాలిపోయింది అంటే ముందుగా అడుగుతాం, తర్వాత ట్రబుల్ షూటింగ్ చేస్తాం. ఇది కాలిపోయింది తీసేస్తే సరిపోతుంది అని. అట్లా. సో ఇప్పుడు నెక్స్ట్ మెషిన్స్ ఆల్రెడీ చాలా మంది ఆర్డర్స్ ఇచ్చి ఉంటారు కదా. అవును మేడం. ఇప్పుడు మరి ఆ ప్రిపరేషన్ అంతా ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు మొదలు పెడతారు? ఇప్పుడైతే AutoCAD రన్ అవుతుంది మేడం. వన్స్ రన్ అయిపోయిన తర్వాత మేము వాళ్ళకి టైం చెప్తాం మేడం. వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ తోటి మేము వర్క్ స్టార్ట్ చేసేస్తాం. ఇది ఆఫీస్ ప్లేస్ లాగా వేరే చోట తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 350 అబౌవ్ వచ్చినాయి మేడం ఆర్డర్లు ఈసారి. మరీ హెవీగా వచ్చినాయి అన్నమాట. సో అందుకోసం మీకు ఒక ఆరంభానికి ఒక అడుగు, అదే మొదటి అడుగు లాంటిది అది, అంతే కదా. అక్కడ ఒక టీం పెట్టి, ఎందుకంటే చాలా మంది ఫుల్ ఆటోమేటిక్ అడుగుతున్నారు మేడం. దాని మీద మళ్ళీ R&D చేయాల్సి వస్తుంది. అంటే ఇది చూసుకుంటూ ఫుల్ ఆటోమేటిక్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. అట్లా అనమాట. ఇది మీ అమ్మగారు చూసారా? అంటే ఎలా ఫీల్ అయ్యారు, ఏమన్నారు? కరెక్ట్ గా వచ్చింది పెద్దోడ, కరెక్ట్ గా వచ్చింది అనేసి అన్నారు. ఆవిడ కూడా అల్లి చూసారా? ఓకే. ఈవెన్ చిన్నపిల్లలు కూడా అల్లారండి దీని మీద. ఒకసారి ఇంకొక చిత్రం ఏంటంటే, ఈ మిషన్ కి అడిక్ట్ అవుతే కనుక వదిలిపెట్టరు. ఈవెన్ నేను కూడా పొద్దున్న వచ్చేసానండి, ఆ పూలు తీసుకొచ్చేస్తాను. మీరు వస్తారని నాకు చెప్పారు కాబట్టి సరే ఇంకో అల్లేసేసి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు అల్లేయాలన్నమాట, నీట్ గా వెళ్తుంది. ఫ్లవర్ గా ఉన్నప్పుడు ఆ థ్రెడ్ స్టక్ అయిపోతుంది ఆ రూట్ లో పోతున్నప్పుడు. అందుకోసం అనేసి మార్నింగ్ అల్లేసాను. ఇప్పటికి అవి ఓపెన్ అయిపోయి ఉన్నాయి, మంచిగా నీట్ గా కనిపిస్తుంది అనమాట. అట్లా. సో
ఇది ఎలాగంటే ఈవెన్ చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళకి కానీ ఇంకోటి అల్లిక రాని వాళ్ళు కూడా అల్లుకోవచ్చు అనమాట. ఇది అసలు కాన్సెప్ట్ అది మేడం. ఓకే. అల్లిక రాని వాళ్ళకి, బాగా అల్లి బ్యాక్ పెయిన్ వచ్చి Back pain ఇబ్బంది వచ్చిన పడుతున్న వాళ్ళకి, వాళ్ళకి, అది ఇదే బిజినెస్ గా పెట్టుకున్న వాళ్ళకి యూజ్ అవ్వడానికి అంతే మేడం. చేశారు. అంతే మేడం. అంతేనా? ఇంకోటి ఎక్కువగా ఇంకా ఫుల్ ఆటోమేటిక్ కూడా అడుగుతున్నారు మేడం. అది త్వరలోనే చేస్తాను. మేబీ మిమ్మల్ని పిలవచ్చు మళ్ళీ. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. అంటే చాలా దీని వెనక చాలా కష్టం ఉంది. చూడడానికి అంత అవును. ఈజీగా కనిపిస్తుంది ఈజీగా కానీ మీ మాటల్లో నాకు అర్థమైంది ఎంత శ్రమ పడ్డారు. మీ సిచ్యువేషన్ ని, మీ ప్లేస్ ని అన్ని వదిలేసుకొని దీనికోసమే వచ్చి ఇంత శ్రమ చేసి ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని ఒక ఇది నేను చూడండి. ఐ థింక్ అదే ఈ రోజు మిమ్మల్ని ఇలా నిలబెట్టింది. ఇంకా చాలా చాలా మంచి హైట్స్ కి అయితే మీరు తప్పకుండా వెళ్తారు. అంతే, వెళ్ళిపోవాలని ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు గ్యారంటీ అయిపోతారు. అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా iDream తరపున. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.